పిల్లలు, మీరందరూ నదిని చూసే ఉంటారు కదూ. పూర్వకాలంలో మానవులు నదీ తీరాలలోనే జీవనం సాగించేవారు. అందరికీ నీరే ప్రాణాధారం, జీవనాధారం. మన దేశంలో గంగా, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి లాంటి జీవనదులున్నాయి. పిల్లలు, మీరు గోదావరి నది గురించి ఎప్పుడైనా విన్నారా? భారతదేశంలో మొదటి పెద్ద నది గంగా నది అయితే రెండవ పెద్ద నది మన గోదావరే. అందుకే గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. మరి గోదావరి నది ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ వద్ద పడమటి కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది. The Godavari originates in the Trimbak Plateau near Nasik in Maharashtra. Its right bank tributary is Manjara, and the left bank tributaries are Poon, Vardha, Pranhita, Venganga, and Penganga rivers. Originating in the Western Ghats, it flows eastwards across the Deccan Plateau between the states of Maharashtra and Andhra Pradesh. It then crosses Andhra Pradesh and turns to flow in a southeast direction. It finally drains into Bay of Bengal. పిల్లలు, అటు చూడండి, అదిగో అవే బ్రహ్మగిరి కొండలు. ఆ పైనుండి ప్రవహిస్తున్న గోదావరి నదిని చూడండి, ఎంత అందంగా ఉందో కదా. శ్రేష్టమైన జలాన్ని ఇచ్చేది కాబట్టే ఈ నదికి గోదావరి అని పేరు వచ్చింది. అలా ఈ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోకి కూడా వచ్చి చేరింది. అదెక్కడో మీకు తెలుసా? అదే సరస్వతీదేవి పుణ్యక్షేత్రమైన బాసర. ఆదిలాబాద్ జిల్లాలో గల బాసర వద్ద గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించి తర్వాత సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. గోదావరి నది తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంల గుండా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి అక్కడ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ప్రవహిస్తున్నది. ఈ గోదావరి నది ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను వేరు చేస్తున్నది. అలా ప్రవహిస్తూ ఈ నది రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర 3గా చీలిపోతుంది. వీటిలో తూర్పు పాయను గౌతమి అని, పడమటి పాయను వశిష్ఠ అని పిలుస్తారు. అలా 2గా చీలిన చోటు లోపల ఉన్న ప్రాంతాన్ని గోదావరి డెల్టా అంటారు. అలా గోదావరి నది నాసిక్లో ప్రారంభమై తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అదిగో చూడండి పిల్లలు, అంతర్వేది వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలవడం చూస్తే చాలా ఆనందంగా ఉంది కదూ.